సమాజ సేవే పోలీసు కర్తవ్యం. అర్ధరాత్రి తెలుగు భాష తెలియని ఓ వ్యక్తురాలు స్వాములవారి లింగోటం గ్రామంలో ఓ గుడి వద్ద ఒంటరిగా పడుకుని ఉందట. చూడండి, ఇంకా నిద్రావస్థలోనే ఉన్నట్టుంది. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో కూడా తెలియదు. వివరాలు తెలుసుకుంటే ఏవేవో మాట్లాడుతుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ తల్లి చౌటుప్పల్ పోలీసు వారికి రాత్రి పెట్రోలియం చేస్తుండగా తారసపడింది. కనికరించిన హెడ్ కానిస్టేబుల్ అన్నే సైదయ్య గారు తన తోటి సహచరుడు కలిసి ఆ మాటల్లేని తల్లిని పోలీసు వారి వాహనంలో ఎక్కించుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. వారి మాటల్లోనే ఆ అమ్మ పరిస్థితిని తెలుసుకుందాం. నా పేరు అన్నే సైదయ్య, హెడ్ కానిస్టేబుల్ అండి. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి పనిచేస్తున్నాను. మేము పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా నేను మా సహచరుడు ఇద్దరం కలిసి స్వాములవారి లింగోటం గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక మహిళ, ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి అరుగు మీద పడుకొని ఉన్నది. ఆమెకు తిండి తిప్పలు లేవు, దోమలు కుడుతున్నాయి, బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. తెలుగు కూడా రావట్లేదు ఆమెకు. ఆమెని మేము మా వెహికల్లో ఎక్కించుకొని అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఆశ్రమం నిరాశ్రయులై మతిని కోల్పోయిన ప్రతి తల్లిని తన కన్నబిడ్డలా అక్కున చేర్చుకుని కన్న తల్లిలా ఎల్లవేళలా ఆదరిస్తుంది. అటువంటి పవిత్రమైన మానవ సేవలో ఈ తల్లిని చేర్చుకుని రక్షణ కల్పించింది. ఈమెను ఆశ్రమానికి చేర్చిన పోలీసు వారికి 2 చేతులు ఎత్తి జోడిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.